వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. నేను నైట్ 11కి ఆ టైంకి చూసినప్పుడు డౌజన్స్ ఏమో 350 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను డౌజన్స్ ఓపెన్ చేసి చూస్తే డౌజన్స్ లాస్ట్ నైట్ క్లోజ్ అయిన వే చూస్తే అప్రాక్సిమేట్లీ 140 టు 150 పాయింట్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనబడుతుంది. ఈవెన్ 130, నాస్డాక్ అయితే 175. సో సడన్ ఫాల్ ఎందుకు వచ్చింది డౌజన్స్లో? దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ మనం మాట్లాడుకోవాల్సింది. సెకండ్ వన్, నిన్న నేను ఈవెన్ మనీ కంట్రోల్లో వెబ్సైట్లో నేను చెక్ చేసినప్పుడు క్రూడ్ 3% పెరిగిందని వచ్చింది. ఆల్మోస్ట్ $70 క్రాస్ అయిపోయింది బ్రెంట్ ఆయిల్. సో దానికి ఒక సపరేట్ రీజన్ ఉంది. బికాజ్ ఇప్పుడు రైట్ నౌ మళ్ళీ వార్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. వార్ టెన్షన్స్ రైజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది కదా. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సేమ్ టైం సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఆర్బీఐ ఇచ్చిన న్యూ అప్డేట్ కొంచెం బ్యాంక్స్కి పాజిటివ్గా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్లనే ఎఫ్ఐడిఏ డేటా, బిట్ కాయిన్ అనాలిసిస్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కవర్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీమ్ ఎఫర్ట్స్ పెట్టామని మీకు అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది? అండ్ ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వకముందు వాళ్ళకి కొన్ని మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ వచ్చినాయి. అందులో బిల్డింగ్ పర్మిట్స్ అయితే మాత్రం లాస్ట్ టైం 1.41 మిలియన్ నెంబర్స్ ఉంటే 1.36 ఎక్స్పెక్టేషన్ ఉంటే 1.38 వచ్చింది, విచ్ ఈజ్ అన్ పాజిటివ్. సో తర్వాత డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్ చూసుకుంటే మంత్ ఆన్ మంత్లో 5.4 లాస్ట్ టైం, ఈసారి ఏమో -2 నుంచి -3.4 ఉంది. సో నెంబర్ ఏమో -1.4 వచ్చింది. ఇది కొంచెం నెగిటివ్. హౌసింగ్ స్టార్ట్స్, ఓవరాల్గా హౌసింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టిన నెంబర్స్ చూసుకుంటే 1.322 మిలియన్ దగ్గర నుంచి లాస్ట్ టైం అయితే ఎక్స్పెక్టేషన్ 1.29 నుంచి 1.33 ఉంటే నెంబర్ ఏమో 1.404 వచ్చింది, విచ్ ఈజ్ అన్ గుడ్. నెంబర్ చూసుకుంటే ఓవరాల్గా పాజిటివ్గానే వచ్చింది. ఓకే, సో ఇదైతే మాత్రం ఎకనామిక్ పరంగా అయితే మాత్రం కొంచెం మనం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఎకానమీ బాగుంది అని కరెక్ట్ అయిన ఇండికేషన్. సో అందుకు యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ర్యాలీ అయినాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఒక పక్క నాస్డాక్ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయింది. కానీ సడన్గా ఇక్కడ చూడండి 12:30కి ఎఫ్ఓఎంసీ మినిట్స్ జరిగింది. ఎఫ్ఓఎంసీ మినిట్స్లోని ఏం జరిగింది అనేది హైలైట్స్లో నేను చెక్ చేస్తే ఇందులో ఫెడ్ అయితే మాత్రం యూఎస్ ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ కూడా అనుకున్న టార్గెట్స్కి రాలేదు, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ని అంత ఫాస్ట్గా కట్ చేయాలనే డెసిషన్కి అయితే మాత్రం రావాలనుకోవట్లేదని, దట్ ఈస్ ద సెకండ్ డెసిషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డెసిషన్ ఏదైనా కానీ ఫర్దర్గా ఉన్న ఎకనామిక్ డేటా పాయింట్స్ బట్టి డిసైడ్ అయ్యి మేము తీసుకుంటామని కూడా చెప్పారు. అంటే కొంచెం కేర్ఫుల్గా ప్రొసీడ్ అవ్వాలని, అండ్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ స్టాన్స్లోనే మెయింటైన్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. అది అందరికీ తెలిసిన న్యూస్ అప్డేటే కదా. సో మరి ఏంటి అని అంటే కమిటీ మెంబర్స్ ఉంటారు చూడండి. బేసిక్గా మనకి ఫెడ్కి అయితే మాత్రం 12 మెంబర్స్ కమిటీ మెంబర్స్, మన ఆర్బీఐకి 6 మెంబర్స్. ఆర్బీఐ గవర్నరే డెసిషన్ తీసుకోడు. సిక్స్ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటింగ్ పెడతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్ సైడ్ ఓట్ చేస్తారో దాన్ని బట్టి ఇంట్రెస్టెడ్ డెసిషన్ తీసుకుంటారు అతను. ఎగ్జాక్ట్లీ ఎఫ్ఓఎంసీ మినిట్స్ జరుగుతునేటప్పుడు కూడా ఆ 12 కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ పెడతారు. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్కి ఓట్ చేస్తున్నారనే దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్ డెసిషన్ అవుట్కమ్ అనేది ఇస్తారనమాట. అయితే నిన్న ఏం జరిగిందంటే ఎఫ్ఓఎంసీ మినిట్స్లోని కొంతమంది అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఎకానమీ ప్రెజెంట్ రైట్ నౌ రిస్క్ మనం తీసుకోకూడదు ఎకానమీ హట్ అయ్యే విధంగా. అందుకే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడానికి ప్రయత్నించండి, కొంచెం సీరియస్గా తీసుకోండి ఈ విషయాన్ని అయితే మాత్రం అని చెప్పి అవుట్కమ్ అయితే మాత్రం ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయమని కాకుండా పెంచమని ఏదైతే కమిటీ మెంబర్సే చెప్పారో దానివల్ల డౌ జోన్స్ సడన్గా అప్పటి వరకు ఉన్న డే హై చూడండి అప్రాక్సిమేట్లీ 49,900 అనుకోండి. 49,900 నుంచి ఆల్మోస్ట్ డౌ జోన్స్ 49,500కి పడిపోయింది. 400 పాయింట్స్ డ్రాప్ వచ్చేసింది. సో హెవీ డ్రాప్ లాస్ట్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి డౌ జోన్స్లో వీక్ క్లోజ్ అయినట్టు మనకు కనిపించింది, ఆల్మోస్ట్ ఫ్లాట్ విత్ పాజిటివ్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్లో కూడా అదే రీజన్ కరెక్షన్ అవ్వడానికి. ఇది ఒక పక్క అయితే మాత్రం ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇరాన్ యుఎస్ మధ్య మళ్ళీ కూడా వార్ టెన్షన్స్ మొదలవుతున్నాయి. యుఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటంటే యుఎస్కి ఇరాన్ మధ్య జెనీవాలోని మీటింగ్ జరుగుతున్నాయి. ట్రంప్ ఏమో కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కాకపోతే వాళ్ళు ఒకవేళ ఎగ్రీ అవుతున్నట్టు ఫర్దర్గా మేము ఎగ్రీ అవుతాం అనేటట్టు మాట్లాడుతుంటే, ఇంకో వేలో అయితే మాత్రం ట్రంప్ గారు వచ్చేసరికి సో కొన్ని రెడ్ లైన్స్ని సెట్ చేశారు ఇరాన్కి. మీరు కానీ ఇవి ఒప్పుకోకపోతే అండ్ మోస్ట్లీ మా కండిషన్స్ని కానీ ఒప్పుకోకపోతే మాత్రం డెఫినెట్గా మిలిటరీ స్ట్రైక్స్ అనేది మేము డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం చెప్పారు. అండ్ అంతేకాదు మిడిల్ ఈస్ట్ ఏరియాస్లోనైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ యూఎస్ యొక్క మిలిటరీని మోస్ట్లీ అక్కడికి పంపిస్తున్నట్టు కొన్ని న్యూస్ అప్డేట్స్లో కూడా వస్తున్నాయి. మేబీ ఈ
ఇవి ఒక పక్క అయితే మాత్రం మార్కెట్స్కి కొంచెం టెన్షన్ పెంచే అవకాశం అయితే మాత్రం ఉంది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. ఓకే, నా యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇరాన్ యుఎస్ పాయింట్స్ వల్ల ఇన్ఫ్యాక్ట్ క్రూడ్ ఆయిల్ కూడా అందుకే బౌన్స్ అయింది. 70.53 క్రూడ్ ఆయిల్ ఏమో 65.28కి బౌన్స్ అయిపోయింది అనమాట. మేజర్ రీజన్ అయితే మాత్రం అదే. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ కూడా చాలా ఫోకస్ చేసి మనం చూడాలి. ఎందుకంటే గోల్డ్ అండ్ అలానే సిల్వర్ వచ్చేసరికి గ్లోబల్ సైడ్ ఏదైనా అన్సర్టైనిటీస్ ఉంటే పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకే గోల్డ్ అండ్ సిల్వర్ని కొంచెం ఫోకస్ చేసి అయితే మాత్రం చూడండి. ఆన్ ద అదర్ సైడ్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1% పాజిటివ్గా అయితే మాత్రం మనకి క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూస్తే మీకు తెలుసు కదా, చైనా మార్కెట్స్, హాంకాంగ్ మార్కెట్ ఇవన్నీ కూడా 1 వీక్ హాలిడే. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ జపాన్ మార్కెట్ S&P ASX మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ ఆ రెండు కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూద్దాం. డవ్ ఫ్యూచర్స్లో ఏదైనా పాజిటివ్ మొమెంటం కనపడుతున్నారంటే న్యూట్రలే. 6 పాయింట్స్ పాజిటివ్ అండ్ 7 పాయింట్స్ ఇది పాజిటివ్. పెద్ద మొమెంటం కూడా ఏం లేదు, కంప్లీట్ న్యూట్రల్లో ట్రేడ్ అవుతుంది. నా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 25,826, 25,859, 30 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. ఒకసారి ADRస్లోకి వెళ్దాం. ADRs అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. చూస్తే ఇన్ఫోసిస్ 2% పాజిటివ్, విప్రో పాజిటివ్, HDFC బ్యాంక్ 1.65% పాజిటివ్, ICICI బ్యాంక్ ఫ్లాట్లో క్లోజ్ అయింది. చూస్తే HDFC బ్యాంక్ వచ్చేసరికి ఎస్టర్డే మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది, కానీ ఇక్కడ ADRస్లో ఏమో పాజిటివ్గా రియాక్ట్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి సెపరేట్గా బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఓకే, RBI వాళ్ళు OTC, ఓకే, ఓవర్ ద కౌంటర్ డెరివేటివ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరిగా UTI అంటే యూనిక్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫైయర్ బట్టే మోస్ట్లీ ఫండింగ్ ట్రాన్సాక్షన్ అనేది జరగాలి అని చెప్పి RBI మ్యాండేటరీ కింద పెట్టింది. ఒకప్పుడు ఆ మ్యాండేటరీ అనేది ఇప్పుడు ఈ 2026లోనే కంప్లీట్ చేసేయాలని పెడితే ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ January 1, 2027 పెట్టిందనమాట. బేసిక్గా అన్ని ట్రాన్సాక్షన్స్కి UTI నుంచి అవ్వాలి అని అంటే గవర్నమెంట్కి బ్యాంక్స్కి ఆపరేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. బట్ ఇప్పుడు రైట్ నౌ దీన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల బ్యాంక్స్కి ఈ 10 months కూడా బిజినెస్ మీద ఇంపాక్ట్ పడదు కాబట్టి మేబీ ADRs పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఆన్ ద అదర్ సైడ్ FIDA డేటా ప్రకారంగా చూసుకుంటే FII 1154 crores మార్కెట్లో బై చేస్తే DI 440 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. అండ్ అట్లనే FII బిల్ చేసిన డేటా ప్రకారం చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి FII షార్ట్ కవరింగ్ సైడే ఉన్నారు. ఈవెన్ అందుకే మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ సైడ్ టర్న్ అవడం మనం చూస్తున్నాం. FII చూస్తే ఇండెక్స్ ఫ్యూచర్స్లో 1,35,000 పొజిషన్స్ యాడ్ చేసుకున్నారు. 6,664 పొజిషన్స్ అయితే మాత్రం షార్ట్ కవర్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 2.29 లైక్ ఓవరాల్గా వాళ్ళు కూడా బయింగ్ సైడ్ పొజిషన్స్ని బిల్ చేసి పెట్టుకున్నారు. సో డేటా ప్రకారంగా చూసుకుంటే FII ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా అయితే మాత్రం రెండు కూడా లిటిల్ బిట్ పాజిటివ్గా ఉండేటట్టు మనకైతే మాత్రం కనపడుతుంది. నా నిఫ్టీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ నిఫ్టీ గురించి మాట్లాడి తర్వాత సెన్సెక్స్ ఎక్స్పైరీ గురించి మాట్లాడదాం. 3 days కంటిన్యూస్ మొమెంటం వచ్చింది. సో నేను మీకు చెప్పాను కదా, సో పాజిటివ్ సైడ్ రికవరీ అవుతున్నప్పుడు సో ప్రీవియస్ డే క్యాండిల్ అంటే ఇప్పుడు మీకు ఇది ఎట్లా చెప్పాలంటే ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ అబౌవ్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయితే బుల్ మొమెంటం హోల్డ్ అవుతుందని అర్థం. దీని అబౌవ్ నెక్స్ట్ క్యాండిల్ హోల్డ్ అవుతుంటే బుల్ మొమెంటం కంటిన్యూ అవుతుందని అర్థం. అండ్ ఆ నెక్స్ట్ డే ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది అనుకోండి, రివర్సల్ అప్పుడే కాదు, ఎప్పుడైతే ఇగోండి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవుతుందో అప్పుడు రివర్సల్ స్టార్ట్ అయిందని అర్థం. ఓకే, దాని తర్వాత బుల్లిష్ మొమెంటం అండ్ హెవీ ఇంట్రాడే పరంగా రివర్సల్ స్టార్ట్ అవుతుందని అర్థం. హెవీ ఫాల్ రావాలి అని అంటే పాజిటివ్ సైడ్ వెళ్ళే సైజ్ ఆఫ్ క్యాండిల్ చూడండి. ఈ సైజ్ ఆఫ్ క్యాండిల్ కానీ 1 day టైం ఫ్రేమ్లో ఆపోజిట్లో కనపడితే మేబీ ఫాల్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఓకే, ఇది మేజర్ పాయింట్. ఇప్పుడు నేను ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క లో మార్క్ చేశాను, హై అవుట్ మార్క్ చేశాను, సేమ్ టైం లో అవుట్ మార్క్ చేసిన. అండ్ ఎనీథింగ్ ఇప్పుడు ఫ్లాట్ విత్ పాజిటివ్గా ఓపెన్ అవుతుంది కదా, స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ మనం ఏం చేయొచ్చానంటే ఏదైతే ఫ్లాట్ విత్ పాజిటివ్గా మనకి ఓపెన్ అవుతుందో, ఓకే, సో ఈ పాజిటివ్గా ఓపెన్ అయిన దానికి మోస్ట్లీ ఫస్ట్ 1 hour దీని అబౌవ్ సస్టైన్ అవుతుందో లేదో చూడండి. సస్టైన్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవ్వలేకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ డ్రాప్ అవుతుంది. ఒకవేళ డ్రాప్ అయితే లాస్ట్ 1 hour లో
ర్యాలీకి లో ఉంది చూసారు ఇక్కడ 23,696 అంటే 700 అనుకుందాం సైకలాజికల్ నెంబర్. అది బ్రేక్ అవుతుందో లేదో చూడండి. లేదనుకుంటే ఎప్పుడైనా ఇలా వెర్టికల్గా కనిపిస్తే ర్యాలీ అనేది ఒకవేళ ఫాలో అయితే వెర్టికల్గా ఫాలో అయిపోతుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రీ ఫాల్ అప్ టు 25,700, బట్ అది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాలో వస్తుంది, లేకపోతే మాత్రం రాదు. ఇది నిఫ్టీ 59 సైడ్ నుంచి. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా సేమ్ ఎస్టర్డే యొక్క ఏదైతే హై ఉందో దాన్నే డ్రా చేసుకుందాం. సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఇది రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నా ఇంకోటి సపోర్ట్ లెవెల్ ఏంటండి ఇది, ఎందుకంటే ఎస్టర్డే బౌన్స్ అయింది ఇదే 83,225. సెన్సెక్స్లో ఈరోజు మనకి ఎక్స్పైరీ టైం కాబట్టి సెకండ్ హాఫ్లో కూడా ట్రెండీ రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవ్వచ్చు. ఓకే, సో ఒకవేళ కానీ ఈ హై బ్రేక్ అయితే మాత్రం సెన్సెక్స్లో ఈరోజు డైరెక్షనల్ మూమెంటం మనం చూడవచ్చు. ఫస్ట్ హాఫ్లో డైరెక్షనల్ మూమెంటం కనిపించేస్తే సెకండ్ హాఫ్లో సడన్ ఫాల్ అనేది రావచ్చు, ఎందుకంటే 3 రోజుల నుంచి కంటిన్యూస్గా పెరుగుతుంది. కంటిన్యూస్గా వన్ సైడ్ మార్కెట్ పెరుగుతునేటప్పుడు ఎక్స్పైరీ నార్మల్గానే వాలటిలిటీ ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో ట్రెండీ అయిపోయింది కాబట్టి సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఈరోజు ఫస్ట్ హాఫ్లో ట్రెండీ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో డౌన్ సైడ్ మూమెంటం కనపడుతుంది, ట్రెండీ కూడా అప్ సైడ్. ఒకవేళ కానీ ఫస్ట్ హాఫ్లోనే డ్రాప్ అయిపోయింది అనుకోండి, సెకండ్ హాఫ్లో షార్ట్ కవరింగ్ అవుతూ న్యూట్రల్గా ఎక్కడ ఫాల్ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి క్లోజ్ అయిపోతుంది. ఓకే, లేదని అనుకుంటే డే మొత్తం వాలటైల్గా చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఓకే, ఇది 3 సెటప్స్ ప్రకారంగా ఎక్స్పైరీ సెన్సెక్స్కి. నా వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం సో ఎస్టర్డే బ్యాంకింగ్ స్టాక్ సపోర్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ న్యూ ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసింది. సో అయితే ఎస్టర్డే ఏదైతే మొమెంటం వచ్చిందో అండ్ ఆ మొమెంటం యొక్క లోన్ నేను మార్క్ చేస్తున్నా. సేమ్ ఫర్ నిఫ్టీ ఎలా అనాలిసిస్ చేసుకున్నామో అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 61,250 బ్రేక్ అయితే డౌన్ఫాల్, 61,600 బ్రేక్ అయితే అప్ సైడ్ సస్టైన్ అవ్వచ్చు, లేదంటే ఇన్ రేంజ్లోనే మనం ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ యొక్క లో 28,328, రెసిస్టెన్స్ అయితే మాత్రం 28,500. ఎనీథింగ్ 328 లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయితే ఓకే, సో 322 లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫాల్ మనం చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 483 లెవెల్ కానీ బ్రేక్ అయితే హైయర్ సైడ్ మొమెంటం చూడొచ్చు. ఆ రెండు అవ్వకపోతే మాత్రం మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండొచ్చు. నా వెన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్ స్లోగా 66,000కి వచ్చింది అండ్ ఒకనొక టైంలో అయితే మాత్రం 65,858కి వచ్చింది. 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని నేను చూస్తే బిట్ కాయిన్కి ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్లోకి వచ్చేసింది. ఇది డబుల్ బాటమ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే పుల్ బ్యాక్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇది కానీ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 72,000. ఒకవేళ కానీ ఇది స్ట్రాంగ్ కాకపోతే మాత్రం మేబీ ఇది బ్రేక్ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఇది వచ్చేసరికి పుల్ బ్యాక్ ప్యాటర్న్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ పుల్ బ్యాక్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం హయ్యర్ సైడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, బిట్ కాయిన్లో ట్రేడింగ్ చేసుకునేటప్పుడు లెవరేజ్ తగ్గించి తీసుకోవాలి. అదే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు 1 వీక్ టైం ఫ్రేమ్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రకారంగా అక్కడికి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అప్పుడు మీకు మంచి రిటర్న్స్ అనేది బిట్ కాయిన్లో కనపడుతుంది. బట్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోలో మ్యాక్సిమం బిట్ కాయిన్ మీద 0.1 to 0.2 మించి ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే సో కింద నేను కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నా స్టాక్స్ పరంగా చెక్ చేసుకుంటే మరీ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేంత న్యూస్ అప్డేట్స్ లేవు, బట్ కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ బోర్డు అయితే మాత్రం అప్రూవ్ చేసింది. వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం, అది కూడా బ్యూటీ అండ్ వెల్బీయింగ్ అండ్ అలానే హోమ్ కేర్ సెగ్మెంట్స్లో ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారు. దానికోసం 2,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బోర్డు అయితే అప్రూవ్ చేసింది. ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. తేజాస్ నెట్వర్క్ కంపెనీకి 69.97 crores వర్తున్న ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి వచ్చినట్టు కనపడుతుంది. అండ్ అది కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండర్లో వచ్చిందని కూడా అప్డేట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఆన్ అదర్ సైడ్ BEL కంపెనీ వాళ్ళు సెకండ్ ఇంటర్మ్ డివిడెండ్ని ఫైనాన్షియల్ ఇయర్లో అనౌన్స్ చేశారు. అది February 27th బోర్డ్ మీటింగ్లో డివిడెండ్ ఎంత ఇస్తున్నాం అనేది రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. ఆన్ ద అదర్ సైడ్ TVS మోటార్స్ వాళ్ళు ఇండోనేషియాలోని 1 million యూనిట్స్ని ప్రొడక్షన్ చేసే మైల్ స్టోన్ని రీచ్ అయ్యామని చెప్తున్నారు. ఇది మేబీ TVS మోటార్ని పాజిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. భారత్ ఫోర్జ్ కంపెనీ VVDN టెక్నాలజీస్ కంపెనీతో అయితే మాత్రం MOU సైన్ చేసుకున్నారు. ఆ MOU దేనికంటే ప్రెజెంట్ రైట్ నో వాళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఆటోమోటివ్, డిఫెన్స్ అండ్ డేటా సెంటర్ మార్కెట్స్లో వాళ్ళు స్ట్రాటజిక్గా మూవ్ అవ్వడం కోసం అయితే మాత్రం ఆ MOU సైన్ చేసుకున్నామని క్లారిటీ అయితే మాత్రం ఇస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం మెర్క్యూరీ ఫార్మా గ్రూప్ వాళ్ళతో $32.15 million వర్తున్న అగ్రిమెంట్ కుదుర్చుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. మేబీ ఇది డాక్టర్ రెడ్డీస్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. కోచిన్ షిప్ యార్డ్ కంపెనీకి 2,000 crores వర్తున్న
కాంట్రాక్ట్ అయితే సిఎంఏ సిజిఎం దగ్గర నుంచి అంటే ఫ్రాన్స్ దగ్గర నుంచి అయితే మాత్రం వీళ్ళు సైన్ చేసుకున్నారు. ఇది కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు. మేజర్గా ఉన్న అప్డేట్స్ చెప్పాను. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకైతే కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన న్యూస్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.